తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈరోజు 29 నుంచి 30 జిల్లాలలో పెన్షన్లు పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక వీళ్ళందరికీ మంచి శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. ఇక ఎవరైతే కొత్త పెన్షన్ చేయూత పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఈరోజు దాదాపు 29 జిల్లాలలో పెన్షన్లను పంపిణీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇక మనకి ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు మే నెలలో పంపిణీ చేసినప్పటికీ ఈ జూన్ నెల వరకు కూడా ఇంకా ఎవరికైనా రాకపోతే వాళ్ళందరికీ ఈ పెన్షన్లను జూన్ 8వ తారీఖు వరకు పంపిణీ చేసే సమయం అనేది ఇంకా ఉంచుతామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా ఏ జిల్లాలలో ఈ పెన్షన్లు జమ చేయబోతున్నారు, ఈరోజు ఆ పెన్షన్లు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో చెప్తాను. అదేవిధంగా గత నెలలో పంపిణీ చేసినటువంటి పెన్షన్లు కూడా ఇప్పటివరకు ఎవరికైనా ఖాతాలలో ఇంకా జమ కాని వారు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆ పెన్షన్లను పంపిణీ చేసుకోవాలంటే మీ ఖాతాలోకి రావాలంటే ఎటువంటి అప్డేట్ సెట్టింగ్స్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికైతే ప్రయత్నిస్తాను. ఇక దీంతో పాటుగా కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఒక మంచి అదిరిపోయే శుభవార్త చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక అదేంటో కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, ఇప్పటివరకు జమ చేసినటువంటి పెన్షన్లు జమ కాని వారందరికీ ఆ పెన్షన్లను జమ చేసుకోవాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని అయితే లైక్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇక అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఒక భారీ శుభవార్త చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరికైతే గత ఏప్రిల్ నెల పెన్షన్లు మే నెల 25, 26 తారీఖు నుంచి అయితే పంపిణీ చేస్తూ రావడం అయితే జరిగింది. ఇక జూన్లో కూడా ఈ పెన్షన్లను యథావిధిగా పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది. జూన్ 8వ తారీఖు వరకు, 8 నుంచి 9వ తారీఖు వరకు ఈ పెన్షన్లను పూర్తిగానైతే అందరికీ అందించేసరికి ఆ సమయం అనేది ఆసనం అవుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. ఎవరికైతే ఇంకా పెన్షన్లు అనేది బ్యాంక్ ఖాతాల ద్వారా, పోస్టర్ల ద్వారా ఎవరికైతే ఇంకా రాలేవో ఖచ్చితంగా వాళ్ళకి జూన్ 9వ తారీఖు వరకు ఆ పెన్షన్లను పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరికైతే ప్రతి నెల ఏదైతే గత లైన్గా 3 నెలల నుంచి పెన్షన్లు అయితే ఎవరికైతే రావడం లేదో, బ్యాంక్ ఖాతాలలో పడడం లేదో, సో అటువంటి వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని అయితే చెప్పడం అయితే జరిగింది. సో అలాంటి వారు ఎవరైనా ఉంటే ఆ పెన్షన్లు అనేది కట్ అయినట్టు కిందికి వస్తాయని అయితే తెలపడం అయితే జరిగింది. ఇక దాదాపు మనకి 18 నుంచి 16 నెలల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద అదిరిపోయే శుభవార్త చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరైతే ఆ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో 4,016 రూపాయలు, 6,016 రూపాయలు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, వికలాంగులు, అదేవిధంగా వృద్ధాప్య పెన్షను, బీడీ కార్మికుల పెన్షన్లు, అదేవిధంగా పెలేరియా, డయాలసిస్, ఎయిడ్స్ గల వ్యాధిస్తులు ఎవరైతే ఉన్నారో ఇక అటువంటి వారందరికీ మన కొత్త పెన్షన్లు ఆగస్టు నెల నుంచి ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేస్తున్నట్టుగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్లు అయితే ఇవి. ఇక ఈ రోజుకి సంబంధించిన అప్డేట్లు అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.